బీహార్ తొలి విడత ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. ఇప్పటికే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ను 5 గంటలకే ముగించగా సాధారణ పోలింగ్ కేంద్రాల్లో 6 గంటలకు క్లోజ్ కానుంది. అప్పటి వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు అధికారులు. అయితే ఇప్పటి వరకు దాదాపు 58% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. అత్యధికంగా బెగూసరాయిలో పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ 11న మరో విడత ఎన్నికలు జరగనుండగా 14న ఫలితాలు వెలువడనున్నాయి. కాసేపట్లో బీహార్ తొలి విడత ఎన్నికల పోలింగ్ అయితే ముగియబోతోంది. ఇప్పటి వరకు దాదాపు 58% మాత్రమే పోలింగ్ జరిగింది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, క్యూ లైన్లలో ఉన్న వారికైతే ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. సో ఎంతసేపటి దాకా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది, ఎంత శాతం నమోదవుతుందంటూ అయ్యే అవకాశం ఉందని పార్టీలు చెప్తున్నాయి? సునీల్, తొలి విడతకు సంబంధించిన పోలింగ్ ఈ రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ పోలింగ్ కు ఏదైతే బయట జరిగిన ఘటనలకు సంబంధించి వదిలేస్తే మిగతాదంతా కూడా ప్రస్తుతానికి ప్రశాంతంగానే పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా 53% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా ఎలక్షన్ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క పోలింగ్ లో దాదాపు 45,341 పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికీ కూడా కొంత క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి ఉంది. అయితే దాదాపు 70% వరకు కూడా ఈ యొక్క పోలింగ్ శాతం నమోదు అవ్వచ్చు అన్నది కూడా అధికారులు అయితే చెప్తున్నారు. 4 గంటలకు ఏదైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో 4 గంటలకే గేట్లన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. అయితే అటువంటి ప్రదేశాల్లో కూడా ఇంకా క్యూ లైన్ లో కొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వేచి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అయిన తర్వాతే వాటన్నిటిని కూడా సురక్షితంగా అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు. అయితే ప్రస్తుతం ఇంకా కొద్దిసేపట్లో బీహార్ అంతటా కూడా మొదటి విడత పోలింగ్ కార్యక్రమం పూర్తి కావస్తుంది. ఇంకొక అరగంట మాత్రమే ఉంది. ఇంకా పబ్లిక్ ఇంకా ఈ యొక్క తమ ఓటుకు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాత్రి 8 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ పోలింగ్ కొనసాగొచ్చు అనేది కూడా అధికారులు కొంత భావిస్తున్నారు. అయితే 6 గంటల లోపు ఎవరైతే ఆ యొక్క పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి క్యూ లైన్ లో ఉంటారో వారికి మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తామంటూ కూడా ఎన్నికల సంఘం అధికారులు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఇంకా క్యూ లైన్ లో ఉన్నారు. మరి దాదాపు ఇప్పటికే గత సంవత్సరం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అవుతుంది అనేది కూడా కొంత అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా 53.77% వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఏదైతే ఎలక్షన్ అధికారులు ఇచ్చిన డేటా ప్రకారంగా 53.77% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఇది గతంలో కంటే ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు 10 లక్షల మంది కూడా నూతన ఓటర్లు తమ ఓటు హక్కును రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కాబట్టి ఇంకా పర్సెంటేజ్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయనేది మాత్రం ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇటు బీహార్ లో ఇప్పటి వరకు అయితే ఎటువంటి హింసాత్మకమైన ఘటనలు జరగలేదు. ఎక్కడ కూడా ఈవీఎంల మొరాయింపు కానీ అటువంటిది ఏది కూడా ఇప్పటి వరకు రిపోర్ట్ కాలేదు. సునీల్, ఓకే గోపి, అయితే క్రితం అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఈసారి ఎంత నమోదయ్యే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? ఇంకా అధికారులు దానికి సంబంధించి ఇంకెటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ప్రస్తుతం ఈ యొక్క బీహార్ కు సంబంధించి కూడా గతంతో పోలిస్తే ఓటర్ నమోదు కార్యక్రమాలు ఎక్కువ అయిన నేపథ్యంలో ఈ యొక్క శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయనేది మాత్రమే కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల్లో వలసకు బీహార్ నుంచి బయటి ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కోసం ఇప్పటికే రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది. అదేవిధంగా ఆయా ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి బీహార్ కు వచ్చే వారి కోసం రవాణా సౌకర్యాన్ని కూడా మెరుగుపరచడము, అత్యధికంగా ఆ రూట్స్ లో ట్రైన్స్ నడపడం తోటి ఈ యొక్క ఓటర్లు తమ ఊర్లోకి వచ్చి వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్న ఆశాభావాన్ని కొంత ఎలక్షన్ అధికారులు భావించడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. మరి ఈసారి ఖచ్చితంగా గత సంవత్సరం గత 2020లో జరిగిన ఎలక్షన్స్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ శాతమే నమోదు అవుతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు. మరి ఇప్పటికీ ఇంకా క్యూ లైన్ లో కొంత ఓటర్లు వేచి ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లో ముగియనున్న తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశాలకి కనపడుతుంది. ఓకే గోపి.